హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. వీడే మా బాబు నిక్కీ, నీక్షిత్ రామ్ వీడి పేరు. కానీ మేము ముద్దుగా నిక్కీ అని క్యూట్గా పిలుచుకుంటూ ఉంటామండి. ఈరోజు వ్లాగ్ వచ్చి ప్రతిరోజు నా రొటీన్ లైఫ్ అయితే మీకు చూపించబోతున్నానండి. ప్రతిరోజు మా ఇంట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరే చూడండి. నేను ప్రతిరోజు చేసుకునే పనులు, పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది కూడా, ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకుంటున్నాను అని కూడా ఈ వీడియోలో పూర్తిగా ఉంటుందండి. టైం అస్సలు కుదరదు నాకు. పిల్లలు నిద్రపోతేనే అన్ని పనులు చేసుకోగలనండి. ఈ వీడియోలో నా రొటీన్ లైఫ్ మీకు చూపించబోతున్నాను. లాస్ట్లో ఎలా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే నేను మిషన్కి గుడ్లు అనేది వేసానండి. గుడ్డలు బాగా డ్రై అయిపోయాయి. బట్టలను తీసి ఆరేయాలి. పిల్లలవి అన్నీ కూడా ఇందులోనే వేసేస్తుంటాను. డెలికేట్లో పెడితే స్మూత్గానే అవుతాయండి. ఇవన్నీ వేసింది ఒక ఇంత అయితే, ఇందులో నుంచి లాక్కోవడం మరొక వింత. చూస్తున్నారు కదా, లాగాల్సి వస్తుంది. ప్రతిదీ ఇంతేనండి. దీని బదులు బట్టలు మనం ఉతుక్కుంటే సరిపోతుందిలే అనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా. రోజు గుడ్డలు రోజు వేసేసుకుంటూ ఉంటానండి. అంతేకాకుండా ఇవన్నీ కూడా మా ఇంటి వెనకాలకి వెళ్ళి ఆరేయాల్సి వస్తుంది. ఇప్పుడు మా పిల్లలైతే నిద్రపోయారు, అందుకోసమే ఈ పనులన్నీ కూడా త్వరగా చేసేస్తూ ఉంటాను. మధ్యాహ్నం పూట ఈ వ్లాగ్ అండి. ఉదయం కూడా రొటీన్గా టిఫిన్ చేసుకోవడం, తినడం, ఆ పనులన్నీ పూర్తయ్యాయి. మధ్యాహ్నం ఇలా మిషన్కి వేసి వాళ్ళు నిద్రపోయే లోపలే ఇంట్లో పనులన్నీ కూడా పూర్తయిపోవాలి నాకు. లేకపోతే వాళ్ళు అస్సలు చేయనివ్వరండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఇంటి వెనకాల మొత్తం బట్టలు అయితే ఆరేసేసాను. ఇది మా పక్కన షాప్ అండి, టైల్స్ షాపు. ఈ షాపు పక్కనే ఉంటుంది. ఆ పక్కనే మా ఇల్లండి. ఇంకా వేప చెట్లు అయితే ఫుల్గా ఉంటాయి. గాలి కూడా బాగా వీస్తుంది. ఫ్రంట్ అయితే ఇదండి. మా ముందు ఇల్లు రెంట్కైతే ఉంది. డీసెంట్గానే వాళ్ళు ఖాళీ అయితే చేసేసారు. మేము ఇక్కడికి రాకముందే ఊరు నుంచి ఖాళీ చేసేసారండి. మేము ఆ పక్కన వాళ్ళైతే ఉన్నాము ప్రజెంట్. ఆ తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, పూలు బాడీకి వచ్చిన వాళ్ళు, రెంట్కి వచ్చిన వాళ్ళైతే ఈ చెట్లన్నీ వేసుకున్నారంట. కాకరకాయ చెట్లు, మల్లెపూలు, కనకాంబరాలు, సన్నజాజులు అన్నీ అయితే ఫుల్గా ఉంటాయండి ఇక్కడ. చూస్తున్నారు కదా, అవతల ఇల్లు ఇది మాది మధ్యలోదండి, మిడిల్. ఇంట్లోకైతే వచ్చాను. వాళ్ళు నిద్రపోతున్నారు. నిద్రపోయగానే ఇంట్లో పనులన్నీ పూర్తయిపోవాలండి. లేకపోతే ఇద్దరు చేసుకొని ఇవ్వరు. వీడిని ఎత్తుకుంటే పాప ఏడుస్తుంది, పాపని ఎత్తుకుంటే వీడు ఏడుస్తాడు. నాకైతే అస్సలు కుదరదు. ఇప్పటికి కూడా బాబు నాతోనే పడుకొని ఉంటాడు. చూస్తున్నారు కదా, అంట్లయితే ఫుల్గా ఉన్నాయి మధ్యాహ్నవి. అవన్నీ క్లియర్ చేసేసాను. ఆ తర్వాత ఇక్కడ స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసుకొని, స్టవ్ కింద టైల్స్ మొత్తం కూడా నీట్గా అయితే పెట్టుకున్నాను. ఇలా అయితే నేనైతే మొత్తం సర్దేసుకున్నానండి. సర్దుకున్న తర్వాత ఇల్లు మొత్తం కూడా చెత్త అనేది ఎత్తేసి, ఇల్లు మొత్తం కూడా తడిబట్ట అయితే పెట్టానండి. పిల్లలు ఉన్న వారికైతే ఎక్కువ సార్లు తుడవాల్సి వస్తుంది కదా. మా బాబు అయితే పాస్ వస్తున్నాయని అస్సలకి చెప్పడు. ఎక్కడంటే అక్కడ పోసేస్తూ ఉంటాడు. అందుకోసమే రోజుకి 3-4 సార్లు అయితే తడిబట్ట అయితే పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఈ తుడవడంతో కూడా పనులన్నీ పూర్తయిపోతాయండి. నెక్స్ట్ వచ్చి పిల్లలతో టైం అనేది స్పెండ్ చేస్తాను. మా బాబు నిద్ర లేచాడు. నిద్ర లేగానే ముద్దులు అయితే పెట్టేస్తాడు నాకు, అమ్మ అమ్మ అని. ఇప్పుడైతే భోజనం కావాలన్నాడు. వాడికి ఎక్కువ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. అందుకని నేను తిరగమాత అన్నం చేసి బిర్యానీ అని చెప్పి పెట్టాను. బాగుంది అంట, తిన్నాడు. ఎక్కువైతే నాతోనే టైం అనేది స్పెండ్ చేస్తాడండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకే ఉంటాడు. నిక్కీ అస్సలకైతే బయట అయితే ఉండడు. నైట్ అయితే కంపల్సరిగా నేను ఉండాలి వాడికి. నాతోనే పనుకుంటాడు. ఆ మంచంలోనే నేను, మా కూతురు, నా కొడుకు అయితే అక్కడే పనుకుంటాం. వాళ్ళ డాడీ ఇంకో దగ్గర మంచంలో అయితే పనుకుంటుంటాడు. కెమెరా సాయి చూస్తూ హాయ్ అనేది చెప్తూ ఉంటాడు. డాడీ చాకీకి వెళ్ళాడా, ఇలా అయితే చెప్తూ ఉంటాడండి. ఇలా తిన్న తర్వాత మళ్ళీ నాకు వద్దు అన్నాడు. కొంచెం తినేసి తర్వాత అయితే పాప నిద్ర లేచింది. పాపకి పాలు ఇవ్వడం, అలానే పాపని ఆడిపిస్తూ ఉండడం, అలా అయితే నేను మా బాబు అయితే చేసాము. ఇలా వాళ్ళతోనే టైం అనేది సరిపోతుందండి. ఉదయం ఇద్దరికి స్నానం చేయించడం, సాయంత్రం ఇద్దరికి స్నానం చేయించడం, టిఫిను, భోజనాలు, నైట్ డిన్నరు, పూజ, ఇలానే సరిపోతూ ఉంటుందండి టైం నాకు.
నైట్ అయ్యేసరికి అయితే అస్సలకి నిద్ర పట్టదు. ఎవరికైనా ఇంత పని చేసిన తర్వాత నిద్ర పట్టకుండా ఉంటుందా చెప్పండి? నాకైతే అస్సలకి నిద్ర పట్టదండి. వీళ్ళందరూ పడుకునే టయానికి 10, 10:30 అవుతుంది. నాకు 12 అయినా నిద్ర రాదండి. ఫోన్ చూసినా నిద్ర రాదు, స్నానం చేసినా నిద్ర రాదు. మార్నింగ్ 5కి లేచి మళ్ళీ రొటీన్గా వాకిలి చిమ్మడం, ముగ్గు వేయడం, మళ్ళీ టిఫిన్స్ చేయడం ఇవన్నీ సరిపోతాయండి. నాకు అస్సలు టైం అనేది ఉండదు. కానీ వీళ్ళు నిద్రపోయేటప్పటికి వీళ్ళు నిద్రపోతేనే నా పని అనేది పూర్తయినట్టండి. మా అమ్మ అంటూ ఉంటుంది, ఎప్పుడూ కూడా చేస్తే మొత్తం పని ఒక అరగంటలో చేసేస్తావు, లేకపోతే పనులన్నీ కూడా ఎక్కడొక్కడ పెట్టేస్తావు అని పెళ్లి కాకముందు అనేది. అంటే నేను చేస్తే పని మొత్తం పూర్తిగా చేసేస్తానండి, లేకపోతే అస్సలకి పని చేయను. మీరు వాళ్ళు కొట్టినా కూడా సరే, వాళ్ళు తిట్టినా కొట్టినా ఆ పని అనేది అస్సలకి చేయను. ఇప్పుడైతే కొట్టినా తిట్టినా కాదు, ఆ పనులన్నీ కూడా నేనే చేసుకోవాల్సి వస్తుంది. అట్లా అయిపోయింది కదండి. పెళ్ళైతే ఆల్మోస్ట్ లైఫ్ అంతా మారిపోతుంది. అక్కడైతే ధీమాగా పనుకోవచ్చు, ఇక్కడైతే ధీమాగా పనుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడెప్పుడు పనులు పూర్తవుతాయా, ఈ పని ఇప్పుడు కాకపోయినా మళ్ళీ మనమే చేసుకోవాలి కదా అని అయితే అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు పుట్టింటికి పోదామా అనిపిస్తూ ఉంటుందండి. 2 పిల్లలతో అయితే చాలా కష్టం అండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకైతే చాలా కష్టము. నాకైతే కూర్చునే టైం కూడా ఉండదు. ఈవినింగ్ అయితే 5 అయిందండి, టీ టైం అయిపోయింది. ఎంత ఇబ్బంది ఉన్నా టీ మాత్రం ఆపనండి నేను ఎట్టి పరిస్థితుల్లో. తలనొప్పి ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఉదయం సాయంత్రం టీ తాగాల్సిందే. టీ తాగిన తర్వాతే ఉదయం ఏ పనైనా స్టార్ట్ చేస్తానండి. ఇలా అయితే హాల్లో అయితే టీ గ్లాసులు పెట్టేశాను. వాళ్ళ డాడీని వాడినైతే పిలుస్తున్నాను. వాళ్ళు బెడ్రూమ్లో అయితే ఉన్నారు, చూసారు కదా. పాలైతే బాబుకి ఇలా చల్లార్చి ఇచ్చేస్తాను. ఇదంతా పూర్తవగానే మా పాపకి నీళ్ళు అయితే పెట్టానండి, నీళ్ళు పోయడానికి. ఇప్పుడైతే కట్టెల పొయ్యి లేదు కాబట్టి ప్రస్తుతానికైతే హీటర్లు అనేది పోసి, అంటే ఈ హీటర్లో కాసి పెడుతున్నాను. మా పాపనకైతే స్నానం చేపించేసి రెడీ చేస్తున్నాను. నిద్రపోతే చక్కగా పెట్టించుకుంటుంది బొట్లు, లేదంటే అవి ఎలా అంటే అలా పోతాయి. ఇప్పుడు నిద్రపోతుంది కాబట్టి ఇంకా అస్సలకి లేదండి, పాలకు ఒకటే లేస్తుంది. తినతో ఎటువంటి ఇబ్బంది ఉండదు. నిక్కీతోనే అన్నీ వస్తాయి, ఒక్క దిగడ ఉండడు, అన్నీ కలబెడుతూ ఉంటాడండి. పాపని రెడీ చేసే లోపలైతే మళ్ళీ వాటర్ అనేది కాగిపోతాయండి. ఇలా కాగిపోయిన వెంటనే బాబుకైతే స్నానం చేపించేస్తాను. స్నానం చేపించి రెడీ చేసేసి తర్వాత నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయి పూజ అనేది చేస్తానండి. చాలా సింపుల్గా అయితే పూజ చేసేస్తాను. చేసిన తర్వాత నైట్ ఏం కావాలో అడిగి టిఫిన్ అయితే టిఫిన్, లేకపోతే భోజనం అయితే భోజనం అనేది కంపల్సరీగా చేస్తాను. ఇంకా వీళ్ళతో ఆడుకోవడం, తినడం, అదేవిధంగా వీళ్ళు నిద్రపోయేదాకా వీళ్ళని చూస్తూ ఉండడం, అంతేనండి లైఫ్. ఈ మధ్యలో ఖాళీ దొరికితే ఎడిటింగ్ చేసుకోవడం, వీడియో రికార్డ్ చేసుకోవడం, కుదిరితే వాళ్ళ డాడీ నేను కూర్చొని అలా సరదాగా మాట్లాడుతూ ఉంటాము, నిక్కీతో ఆడుకుంటూ ఉంటాము. ఇంకా 10, 10:30 అయ్యేసరికి అయితే నిక్కీ నిద్రపోతాడు, పాప నిద్రపోతుంది, వాళ్ళ డాడీ కూడా నిద్రపోతాడు. కానీ నేను నిద్రపోనండి, నాకు అస్సలకి నిద్ర రాదు. ఇన్ని పనులు చేసిన తర్వాత ఎవరికైనా నిద్ర వస్తుంది, నాకు అస్సలకి రాదు. 12 గంటలకైతే వస్తుందండి నిద్ర. ఈ మధ్యలో రేపు ఏం వీడియో చేయాలి, ఏంటి పూజ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఆలోచిస్తూ ఉంటానండి. ప్రతిరోజు అయితే నేను ఇలానే చేస్తూ ఉంటాను, స్నానం చేపించడం, ఇంట్లో పనులు. పెళ్ళైన ఆడవారికి ఇలానే ఉంటాయండి. కానీ 2 పిల్లలు ఉన్న వారికి అయితే చాలా కష్టం అండి. నాలాగా మీరు ఇలా అయితే ఉన్నట్టయితే అంటే ఇలా చేస్తూ ఉన్నట్టయితే పనులు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది కూడా మీ దాకా వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.